తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి భూపాలపల్లి సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుర్మిల శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ 19వ వార్డులో జరిగిన సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చేపట్టిన పనులను వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అవినీతి మయమంటూ ఎద్దేవా చేశారు. నాతో ఉన్నప్పుడు రజితను గెలిపించారు. రెండవసారి కరుణాకర్ చెప్పినట్టుగా కరుణాకర్ను అడిగాం, మీరు ఏది చెప్తాదంటే ఈరోజు ఉండని అన్న శ్రీనివాస్ అని చెప్పడం జరిగింది. ఈరోజు శ్రీనివాస్ మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ శాసనసభ్యునిగా మీ అందరి సహకారంతో మీ దీవెనలతో మీ అండదండలతో నన్ను శాసనసభ్యునిగా మంచి మెజార్టీతో ఈ రాష్ట్రంలోనే టాప్ 10లో ఉంచారు. నేను 26 నెలలు అవుతుంది ఎన్నికై. ఈ 26 నెలల్లో నాకు ఒకటే సంకల్పం, ఈ నియోజకవర్గ అభివృద్ధి నా వ్యాపారం, పేదవాని కష్టమే నా వృత్తి అని ఎన్నికల ముందు చెప్పా. అదే మాటతో మంత్రులు విసిగించుకున్నా, వాళ్ళు టైం ఇచ్చినా ఇవ్వకున్నా డోర్ దట్టి ఈ నియోజకవర్గ సమస్యల పట్ల నేను నిధులు తేవడంలో నాకు ఎలాంటి విషయం లేకుండా ముందుకెళ్తూ ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా మొదటగానే గెలవగానే 32 లక్షల కెపాసిటీ కలిగినటువంటి ఒక OHSR వాటర్ ట్యాంకులు తెచ్చి 1,00,000 పాపులేషన్ పెరిగిన ఈ యొక్క ఎక్స్టెన్షన్ పైప్ లైన్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని కోరితే 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ ట్యాంకులు కూడా హాస్పిటల్లో 12 లక్షల లీటర్లు, అదేవిధంగా వెంగళరావు కాలనీలో ఒక 12 లక్షలు, నిన్న 6 ఇంక్లేన్ కాడ 5th వార్డులో కూడా ఒక 12 లక్షల లీటర్ల ట్యాంకులు కూడా నిర్మాణం జరుగుతుంది. కలిపి ఇవి అయోధ్య బియ్యం అని తెచ్చి సెంటిమెంట్తో ఓట్లు దండుకొని ప్రజలను ముంచడమా? కనుక ఇవన్నీ కూడా ఒక్కసారి మా అక్కలు చెల్లెళ్ళు అందరూ ఆలోచన చేయాలి. నిజాయితీగా ఒక మంగలి కటింగ్ చేసుకుంటా వర్క్ ఇన్స్పెక్టర్ గుండి రిటైర్మెంట్ అయ్యొచ్చిండు. నేను అనేక సార్లు మందలిచ్చిన, నీ నోరు దగ్గర పెట్టుకో, ఇంకా గట్టిగా కాలు మొక్కి పని చేయి, నీకు మళ్ళా గెలుస్తావని చెప్పిన. ఇప్పుడు మళ్ళా కూడా చెప్తాను, నోరు దగ్గర పెట్టుకో, అధికారులను బెదిరియద్దు, మంచి గుండు, చక్కగా ఉంటే నువ్వు ఇంకో పని చేస్తావని చెప్పిన. ఎవడైనా తప్పు చేస్తే నేలకు ముక్కు రాకిస్తా, ఈ మంగళ సీన్ తప్పు చేసిన. నిజాయితీగా ఉంటాం. ఈ సీను కానీ రజిత కానీ తొందరపడ్డా నేను 30 మంది అభ్యర్థులు ఎవరు తప్పు చేసినా నేలకు రాకిస్తా, నిజాయితీగా పని చేయిస్తా.